కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్లు నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని, దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళితే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం. ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి, అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి, తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం, వినియోగాన్ని తగ్గిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్ని కూడా పెట్టాం. ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చేత పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం. ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది. ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయే ప్రమాదం ఉంటుంది. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం. ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి. మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. మనం చూసాం మామిడి ఏం చేశారు, బలవంతంగా తీసుకొని తొక్కిచ్చారు. మనం చూసాం కోకో ఏ విధంగా డ్రామాలు ఆడారు. హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ 20 million kgs, నెవర్ ఇన్ ది హిస్టరీ. అదే మరి ఉల్లి 4 రూపాయలు ఇస్తున్నాం. అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని. కాబట్టి నిన్న నేను చూశాను, నేను నీళ్లు పులివెందులకు ఇస్తే అక్కడ పోయి హారతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్లు మీరు ఇవ్వలేకపోయారు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి హారతి ఇచ్చి మళ్ళా ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం. కాఫీ కూడా బెర్రీ బోర్డర్ వచ్చింది. అక్కడుండే పంట అంతా కూడా తీసేయమన్నాను. ఎక్కడైతే అటాక్ అయిందో అది బయట నుంచి కొన్ని బ్యాగులు అవి తీసుకొచ్చారని చెప్పారు. నేచురల్ ఫామ్కి రాకూడదు వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు రైతులకి. అవన్నీ రిమూవ్ చేయమన్నాం. దాన్ని ఏ విధంగా సైంటిఫిక్గా బరీ చేయాలనో అవన్నీ కూడా బరీ చేసేయమన్నాం. దీనికి కాంపన్సేషన్ 10 లక్షలు, ట్రాపుల కోసం ఒక 50 లక్షలు అవుతుంది. అవి కూడా పెట్టమన్నాం. ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి బాగా వాచ్ చేసుకోవాలి. రాబోయే ఒక సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. నేను
డిపార్ట్మెంట్ ద్వారా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడన్నా ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా పూర్తిగా సహకరించాలి. ఏమైనా తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అది కూడా ఒకసారి కాఫీది కూడా అలర్ట్ చేస్తున్నాం. దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఏమన్నా చెప్పండి మీరు. సార్, రాష్ట్రంలో ఫేక్ పోస్టుల యొక్క కలకలం కావచ్చు, గందరగోళం ఎక్కువ అవుతుంది. అవి మీరు తెలుసుకొని వివరణించేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి, మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది. ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు, రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది. దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలు అలా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చెబుతాను. అదే ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం, అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ల పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్ కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి, పెడతారు. చర్యలు తీసుకుంటారు. అదే కూడా చెప్పా కదా, ఇక్కడ కూడా ఆందోళన కలిగించేవాడు. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఇవ్వడికేం చేయాలి? ఆడ కొంటున్నాం, 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు, 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి, చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీడే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా. ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా, వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక. 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా? అదొకటి. ఇదే పని. ఫేక్ జివో 60 అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం, క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి, లేకపోతే స్పందిస్తే ఒకటి, మనం చేయలేకపోతే ఒకటి, చేస్తే ఒకటి.
బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరు ఇస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 ఉంటే వస్తుంది. అప్పుడు ఎవరు? అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం, అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతవరకు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు. అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేదు, మేము రావనలేదు. వాళ్ళు అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా? నీళ్లు ఇస్తే నీళ్లు ఇవ్వలేదని నేను నమ్మాలా? ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా? వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. మీరు నువ్వు రాయబారం చేయాలి ఇప్పుడు వాళ్ళని కాదు, మీరు రాయబారం చేయాలంటున్నా. ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతోనే